హైదరాబాద్లో రాత్రిపూట పోకిరీల బెడద ఎక్కువ అవుతోంది. రోడ్లపై వెళ్లే వారిని పోకిరీలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బు, మాదక ద్రవ్యాలు, మద్యం కోసం వేధిస్తున్నారు. ఉద్యోగం నుంచి రాత్రిపూట ఇంటికి వెళ్లే మహిళలను సైతం వదలడం లేదు. అడ్డుపడ్డ వారిని హత్య చేసేందుకు కూడా పోకిరీలు వెనకాడడం లేదు. హైదరాబాద్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి రోడ్లపై దయ్యాల్లా తిరుగుతూ చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మొన్నటికి మొన్న మాదాపూర్లో ఏకంగా మర్డర్ కూడా చేశారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు జయంత్ గౌడ్. పాపం, ఈ యువకుడు అన్యాయంగా పోకిరీల చేతిలో బలయ్యాడు. ఇతడు చేసిందేమీ లేదు, కేవలం తన తల్లి పుట్టినరోజు వేడుకలను అర్ధరాత్రి పూట ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద జరుపుకోవడమే. మాదాపూర్ యశోద ఆసుపత్రి వెనక ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగింది. తల్లి పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు జయంత్ గౌడ్, అతని స్నేహితులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోకిరీలు మద్యం బాటిళ్లు ఇవ్వాలని జయంత్ గౌడ్తో పాటు అతని స్నేహితులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. నిందితులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో జయంత్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మర్డర్ కేసుపై దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలతో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడిని ఎర్రగడ్డకు చెందిన ఈశ్వర్ సింగ్ గా గుర్తించారు. మరో 2 మైనర్లు ఉన్నారు. 2 మైనర్లను జువెనల్ హోమ్ కు తరలించారు పోలీసులు. అటు ఈశ్వర్ సింగ్ ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి తరలించారు. ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా ఇంకొంతమంది 2-3 వచ్చి వాళ్ళని థ్రెటన్ చేయడం జరిగినట్టు, ఆ తర్వాత వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ అతని దగ్గర ఉన్న కత్తితో జయంత్ గౌడ్ అనే వాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ హిప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో 2 కత్తి పోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్ లో ముగ్గురు పారిపోయినట్టు తెలిసింది. ఈ సమాచారం మేరకు మనం వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళి అతన్ని కొన ఊపుతున్న యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ డాక్టర్లు అతన్ని పరిశీలించి బ్రాడ్ డెడ్ చనిపోయినట్టు గుర్తించారు. ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ముగ్గురు వచ్చి వీళ్ళు మందుబాట్లు అడగడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న కత్తితో పోల్చినట్టు తెలిసింది. రాత్రిపూట రోడ్ల మీద పోకిరీలు చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టాలని హైదరాబాద్ వాసులు పోలీసులను కోరుతున్నారు. రాత్రిపూట రోడ్ల మీదకు వెళ్లాలంటేనే భయంగా ఉంటోందని చెబుతున్నారు. ముఖ్యంగా రోడ్ల మీద పోకిరీలు బైక్లతో వేస్తున్న స్టంట్లు అమ్మాయిలను వేధించడం లాంటివి ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా పోలీసులు పెద్దగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.